కట్ చేసేయండి మేడం, కట్ చేసేయండి, అట్లా కట్ చేసేయండి. ఈ క్యాంపు ద్వారా చాలా మందికి వాళ్ళ కళ్ళు అవి ఆరోగ్యాన్ని పొందాలని సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సుష్మిత గారికి, విశ్వనాథ్ గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ పని చేస్తున్నందుకు చాలా అభినందిస్తూ ఈ క్యాంపు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ దీన్ని ప్రారంభిస్తున్నాను. దండమ్మా లోపల ఎదురుకొచ్చండి. సుష్మిత వదిలేండి, కొంచెం ఎదురుకొద్ది. ప్రసన్నది అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి ప్రకాష్ నగర్ లో సుష్మిత కంటి ఆసుపత్రి వద్ద తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మహిళల ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా మనం ఏది చేయాలన్నా సరే నయనేంద్రియాలు అంటే మన కళ్ళు మనకు చాలా ముఖ్యం. అలాంటిది మనం ఈరోజు ఈ ప్రకాష్ నగర్ సుష్మిత హాస్పిటల్లో ఉచితంగా కూడా అనేక మందికి, వృద్ధులకు, అలాగే వికలాంగులకు, యువతకి కూడా, మెయిన్ యువత ప్రత్యేకంగా వాళ్ళు గేమ్స్ ఆడడం, అలాగే టీవీ చూడడం, రకరకాలుగా కూడా యువతకి ఎక్కువగా కూడా కళ్ళు ఇబ్బంది వస్తుంది. వారందరికీ కూడా మేము ఈ రోజు ఫ్రీగా వైద్యం చేస్తాము అని చెప్పి వారు చెప్పడం, మాధురాజ్ శ్రీనివాస్ గారు ఆదేశానుసారం బ్రాహ్మణ మహిళలందరూ కలిసి మన సుష్మిత మేడం గారు హాస్పిటల్ పేరు కూడా సుష్మిత కంటి ఆసుపత్రి, నిజంగా చాలా ఆనందం ఈ రోజు మేమందరం ఇక్కడికి రావడం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా బ్రాహ్మణ మహిళల్ని, అలాగే పార్టీలకు అతీతంగా బీజేపీ, జనసేన, టీడీపీ మహిళలను కూడా కలుపుకుని వెళ్ళడం అనేది చాలా సంతోషం. ఈ విధంగా నేను బ్రాహ్మణ అధ్యక్షురాలకి, అలాగే మా మాధుర శ్రీనివాసానికి, ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కి మరి అనురాధ గారు ఓపెనింగ్ కి రావడం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పాలు పంచుకునేలా చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు నేను సుష్మిత కంటి ఆసుపత్రికి తెలియజేస్తూ మరెంతో మందికి ఉచితంగా ఇలాంటి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు పన్నాల లక్ష్మీ సంతోష్, భారతీయ జనతా పార్టీ మార్కెట్ డైరెక్టర్, బ్రాహ్మణ మహిళ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమి, జనసేన పార్టీ వీర మహిళ, ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం డైరెక్టర్ అండి. ఈ రోజు ప్రకాష్ నగర్ లో జరుగుతున్న బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాధుర శ్రీనివాస్ గారు సారథ్యంలో జరుగుతున్న మన సుష్మిత ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు సుష్మిత హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కోతురు గీతావరలక్ష్మి, బ్రాహ్మణ మిత్ర మహిళా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఉచిత కంటి పరీక్షలు చేయడం చాలా ఆనందదాయకం. నా పేరు శిరీష అండి, నేను సుబ్నియా సంఘ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. బ్రాహ్మణ మహిళా సంఘ ఆధ్వర్యంలో మాధుర శ్రీనివాస్ అన్నయ్య సారథ్యం వహించే ఈ ఐ క్యాంపింగ్ అనేది చాలా మనందరికీ చాలా శుభదాయకం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏచూరి లక్ష్మీ ప్రసన్న, నేను బ్రాహ్మణ మహిళా సలహాదారుల కింద పనిచేస్తున్నాను. ఈ రోజు సుష్మిత హాస్పిటల్లో ఉచితంగా కంటి శిబిరం నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు సుష్మిత కంటి ఆసుపత్రి ఫస్ట్ మేజర్ ఫ్రీ క్యాంపు, ఉచిత క్యాంపు చేయటం జరిగింది. 200 మంది పేషెంట్స్ ని స్క్రీన్ చేయటం, వాళ్ళకి కళ్ళజోళ్ళు రాయటము, అవసరమైన వాళ్ళకి కంటి ఆపరేషన్లకి అడ్వైజ్ చేశాము. నమస్కారం. ఈరోజు
రాజమహేంద్రవరంలో సుస్మిత ఐ హాస్పిటల్లో ఒక ఉచిత కంటి వైద్య శిబిరం ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేశామండి. చాలా మంచి, అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంచుమించు ఒక 150-200 మంది వచ్చి చూపించుకున్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. పేషెంట్ ఒకళ్ళు వచ్చారంటే వాళ్ళకి మంచిగా ఏమి ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేసి మంచిగా కరెక్ట్ చేస్తే అది మాకు కూడా ఒక ఆనందాన్ని ఇస్తుంది. మా హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇక్కడ సింపుల్ ట్రీట్మెంట్ అండి. మంచి ఏదైతే ఉందో బేసిక్ గా సింపుల్ గా జనాలకి ట్రీట్మెంట్, దాంతో పాటు వాళ్ళకున్న ఐ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మామూలుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా చెప్పడం అవుతుంది మందులతో పాటు. ఈ క్యాంప్ నిర్వహించిన, మాకు చాలా హెల్ప్ చేసిన, సహకరించిన బ్రాహ్మణ మహిళా సంఘం అందరికీ మా ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుని కంటి ఉచిత క్యాంప్ ని ఆర్గనైజ్ చేసి బ్రాహ్మణ మహిళా సంఘము తరపు నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చాలా సంతోషం. మా క్యాంపుని జయప్రదం చేశారు. సో ప్రజెంట్ గా నా పక్కన ఉన్నటువంటిది 40 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి సుస్మిత గారి తండ్రి గారు, నేను సుస్మిత గారి మామగారిని. సో మీకు ఎప్పుడూ కూడా కావలసినటువంటి వైద్య సదుపాయాలు, కంటికి సంబంధించినవి, అలాగే మా అబ్బాయి యూరాలజిస్టు, వాటికి కావాల్సిన సదుపాయాలని మీరు ఎప్పుడైనా సరే 24 hours లో తీసుకోవడానికి మేము మీకు ముందుగా ఆహ్వానంగా చెప్తున్నాము. మీకు కావలసినటువంటి ఏ సదుపాయం అయినా ఈ 2 రంగాల్లోనూ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు కొమరగిరి దుర్గా వెంకట లక్ష్మీ నరసింహ ప్రసాద్. ఈ పుష్కర సమితికి మాదిరాజు శ్రీనివాస్ గారు నన్ను ఉపాధ్యక్షుడిగా పెట్టారు. సాధ్యమైనంత వరకు దానికి న్యాయం చేసి పుష్కరాల టైంలో అందరికీ మా తరపు నుంచి ఏ సదుపాయాలు చేయాలో వాటికి కూడా ప్రయత్నం చేస్తారని హామీ ఇస్తున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు సాయిబాబా సేవా సమితిలో చాలా క్యాంప్ ఉంది, సర్జరీ క్యాంప్. లక్ష్మి గారు వీళ్ళంతా